అందరికీ హాయ్ అండి, నేను స్వరూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప అప్డేట్స్. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అదేంటంటే రీసెంట్ గా నేను అటోమీ సెమినార్ కి అటెండ్ అయ్యానండి. ఒకటి 1 డే సెమినార్ అనమాట. సో దానికి వెళ్ళాను గుంటూరులోనే. చాలా బాగా గ్రాండ్ గా జరిగింది. చాలా మంది వచ్చారండి, ఎక్కడెక్కడ ఊర్లో నుంచి వచ్చారు. కొరియన్స్ వచ్చారు అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా కస్టమర్స్ కూడా, అంటే ప్రొడక్ట్స్ ని వాడి అది ఎలా ఉంది అని చెప్పడానికి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చెప్పడానికి వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారండి. సో అందులో ఒకటి ఈరోజు నేను మీకు పెడుతున్నాను వీడియో. సో ఆ మేడం విజయవాడ నుంచి వచ్చారు. ఆవిడ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు అనమాట. సో ఆవిడ అటోమీ ప్రొడక్ట్స్ ఏం వాడారు, అసలు ఆవిడకున్న ప్రాబ్లం ఏంటి, ఎలా తగ్గింది, ఆవిడ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పారనమాట. సో దానికంటే ముందు అటోమీ హిమోహిమ్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆల్రెడీ నేను వీడియోస్ చాలా చేశాను హిమోహిమ్ గురించి, కానీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇది అటోమీ హిమోహిమ్ అండి. ప్రపంచంలో బెస్ట్ సప్లిమెంట్, హెల్త్ సప్లిమెంట్ ఉందంటే అది ఈ ఒక్క హిమోహిమ్ మాత్రమే. హిమోహిమ్ అన్నది కొన్ని ప్రాబ్లమ్స్ కి మాత్రమే సొల్యూషన్ కాదండి. హిమోహిమ్ 200 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ అనమాట. సో ఇది ఒక్కటి యూస్ చేస్తే అనారోగ్య సమస్యలు మొత్తం పోతాయి అండ్ చాలా హెల్తీగా తయారవుతారు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఈ హిమోహిమ్ని యూస్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారనమాట. ఈ హిమోహిమ్ గురించి చెప్పాలంటే ఈ పేర్లోనే ఉందండి, హిమోహిమ్. హిమో అంటే హిమోగ్లోబిన్, అంటే హిమోగ్లోబిన్ పర్సెంట్ని పెంచుతుంది అనమాట. హెచ్ అంటే హిమటోపోయసిస్, అలాగే ఐ అంటే ఇమ్యూనిటీ, ఎం అంటే మాడ్యులేట్. రక్త కణాలను వృద్ధి చేస్తుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇంకా ఆ ఇమ్యూనిటీ పవర్ని బ్యాలెన్స్డ్గా ఉంచేలా చేస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల శరీరంలో చాలా రకాల మార్పులు జరిగి ఆరోగ్యంగా ఉండటానికి కారణమవుతుంది ఈ హిమోహిమ్. హిమోహిమ్ అన్నది మెడిసిన్ కాదండి, ఇది ఒక హెల్త్ సప్లిమెంట్ అనమాట. ఒకళ్ళ ద్వారా దీన్ని తయారు చేశారు కాబట్టి దీనిలో కెమికల్స్ ఏమీ యూజ్ చేయలేదు, ప్యూర్ ఆర్గానిక్ గా తయారైంది కాబట్టి దీన్ని ఎవరైనా వాడచ్చు, ఎవరికైనా సెట్ అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. సో ఈ హిమోహిమ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 25 దేశాల్లో 21 పేటెంట్ రైట్స్ ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే హిమోహిమ్. దీనిని USFDA సర్టిఫై చేస్తుంది అనమాట. అంటే ఇది వాడటం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదు, ప్రాణహాని ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు అని చెప్పేసి సర్టిఫై చేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హిమోహిమ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళు కూడా హిమోహిమ్ని యూజ్ చేస్తున్నారు అండ్ ఇండియాలో కూడా లాంచ్ అయింది కాబట్టి మన ఇండియాలో కూడా చాలా మంది హిమోహిమ్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ప్రొడక్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి తెలుసుకొని చక్కగా దానిని వాడతారు అనమాట. అటోమీ హిమోహిమ్ గురించి చాలా వీడియోస్ వచ్చాయి, చాలా మంది చెప్పారు అండ్ ఇప్పుడు చాలా మందికి ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా వాడుతున్నారు. వాడిన తర్వాత చూపించిన రిజల్ట్ వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనమాట. సో అలాంటి ఒక మేడం వీడియో ఇప్పుడు చూడండి. చాలా సంతోషంగా దీని గురించి చెప్పారనమాట. అంటే ఆవిడున్న హెల్త్ ఇష్యూస్ మొత్తం తొలగిపోయి ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఆవిడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మరి ఈ హిమోహిమ్ గురించి వివరంగా చెప్పారనమాట. ఎందుకంటే ఇలాంటిది వాడి వేరే వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నది ఆవిడ కోరిక కాబట్టి ఆవిడ దీని గురించి వివరంగా చెప్పారు. సో ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆవిడ మాటలన్నీ వినండి, మీరు తెలుసుకోండి. హిమోహిమ్ వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయి అన్నది చూడండి. మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ప్రతి దానికి హిమోహిమ్ అన్నది యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా హిమోహిమ్ని యూజ్ చేయండి. మీకు కనుక ఈ ప్రొడక్ట్ కావాలంటే పైన నా నంబర్ ఇస్తున్నాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. రాధే రాధే అండి, అందరికీ నమస్తే. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు దుర్గా కుమారి, విజయవాడ నుంచి వచ్చాను. నా ఏజ్ 50. సో నేను అసలు నాకు అటోమీ పరిచయం కాకముందు సమ్ హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నా. ఏంటి అంటే ఫెటిగ్. నాకు తెలియకుండానే నేను నీరసం అయిపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నా. ఇంట్లో చూస్తే చాలా వర్క్ ఉంటుంది కానీ ఏం చేయాలో కూడా తెలీదు. తెలియకుండా భయం ఏర్పడుతుంది, నాలో నేనే కుంగిపోతున్నా, స్ట్రెస్ అయిపోతున్నా, ఎంతమందితో ఉన్నా కూడా ఆనందంగా ఉండలేకపోతున్నా, సంతోషమైన రావట్లా. అలాగే చెస్ట్ పెయిన్ వస్తుంది, ఏం చేయాలో కూడా తెలియట్లా. హాస్పిటల్కి వెళ్తే చాలా టెస్ట్ చేస్తారు,
ఇంకా ఏం చెప్తారో, నేనేం వినాలో అనే భయంతో ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలా. ఆఖరికి నన్ను పరిచయం చేసిన అనిల్ గారికి కానీ బాబు గారికి కూడా తెలీదు. ఆ క్రమంలో నాకు అనిల్ గారు బాబు గారు పరిచయం అయ్యారు. నాకు పేస్ట్ బ్రష్ పరిచయం చేశారు. సో గుడ్ రిజల్ట్ అయితే వచ్చింది. నాకు చిన్నలో నుంచి బ్లడ్ కూడా వచ్చేసేది. సో పేస్ట్ వాడటం వల్ల అది కూడా నార్మల్ అయింది. ఆ తర్వాత ఇంకా కొంచెం మన కంపెనీ మీద రీసెర్చ్ చేయంగా, ఒకసారి ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ చేయండి మేడం, 70 పైన 90 పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, ఒకసారి రీసెర్చ్ చేయండి అని చెప్పారు. అలా చెప్పిన క్రమంలో రీసెర్చ్ చేస్తున్నాను. ఏంటి అనేది అవన్నీ తెలుసుకోవాలి కాబట్టి రీసెర్చ్ చేస్తున్నాను. ఆ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో మా మాస్టర్ హ్యాండిల్ పార్క్ గారి స్టోరీ చెప్పారు. సో ఆయన క్యాన్సర్ తో బాధపడి ఆయన బయటపడ్డారు ఈ హీమోహిమ్ వాడి అని చెప్పారు. ఆ హీమోహిమ్ ద్వారానే మన అటామీకి మంచి గ్రోత్ వచ్చింది అని కూడా చెప్పారు. దీనివల్ల ఆయన క్యాన్సర్ నుంచి బయటపడటం జరిగింది అని చెప్పారు. చాలా క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ క్షుణ్ణంగా తెలియజేయడంతో ఆయన క్యాన్సర్ నుంచి కూడా బయటపడి 14 years హెల్దీగా మన ముందు కళ్ళ ముందు తిరుగుతూ కనపడుతున్నారు సంతోషంగా. సో నాకున్న ఈ చిన్న ప్రాబ్లము ఇది చాలా చిన్నది అని అనిపించింది. సో అనిపించిన తర్వాత ఇది హీమోహిమ్ ని స్టార్ట్ చేసిన తర్వాత కూడా వెంటనే తీసుకున్న తర్వాత వెంటనే కూడా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేశాను, భయంతోనే స్టార్ట్ చేశాను. తర్వాత ఒక రోజు మళ్ళీ ఒకసారి ఆ స్టోరీ మళ్ళీ విన్నప్పుడు, మళ్ళీ నాకు నేను రికగ్నైజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇది నాకు పనిచేసిద్ది అని అనిపించింది. ఏమో ఏది చేయలేదు, ఇదేమైనా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ నేనేమైనా అయితే నాకేంటి ప్రాబ్లం అని ఏమవుతాను అని రకరకాల మైండ్ లో మెదులుతూ ఉన్నాయి. సో అలా కాకుండా సరే ధైర్యంగా చేద్దామని ఫస్ట్ డే తీసుకున్నాను. కంటిన్యూస్ గా నిద్రపోతూనే ఉన్నా. అమ్మో ఇది నాకేదో అయిపోతుంది అని భయపడ్డా. మా మాస్టర్ని కూడా అడిగాను, ఏంటి ఇట్లా అయిపోతున్నాను? ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి, మీరు బాగా స్ట్రెస్ అయిపోతున్నారు, మీరు ఏదైతే లోపంలో ఫస్ట్ లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేస్తుంది అని తీసుకున్న తర్వాత అసలు సెకండ్ డే నిద్ర లేచినప్పుడైతే చాలా హ్యాపీగా అది ఒక హెల్దీగా నిలవగలిగాను. సో తర్వాత రోజు తీసుకుంటే ఎనర్జీ. సో పొద్దున్న లేస్తే సాయంత్రం రాత్రికే పడుకున్నా. అంతకుముందు మాటికి పడుకుని పోయేదాన్ని. అలా లేకుండా మార్నింగ్ లేచి మళ్ళీ నైట్ దాకా హ్యాపీగా తిరుగుతూ పనులు చేసుకుంటూ లీడ్ చేయగలిగా. ఇలా కంటిన్యూగా తీసుకుంటూ ఉన్న క్రమంలో నాకు తెలియకుండానే నాకున్న మోకాళ్ళ నొప్పులు ఫ్రీ అవుతున్నాయి, బాడీ పెయిన్స్ ఫ్రీ అవుతున్నాయి, నా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఒక హీమోహిమ్తోనే ఇన్ని రకాల. ఇప్పుడు నా ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నా, వాళ్ళందరితో హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నా. నా ఫ్యామిలీకి నేను ఉన్నాను అనేది ధైర్యం వచ్చింది. నా ఫ్యామిలీకి నేను చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే హీమోహిమ్ తీసుకున్నానో నాకు ఎక్కడ లేని ఎనర్జీ ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా శాంతం కంప్లీట్ చేసేలోగా టోటల్ ఎనర్జీగా మారిపోయాను. చాలా హెల్దీగా హ్యాపీగా. నాకు తెలియకుండానే నా పెయిన్ కూడా ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఆ పెయిన్ ఎలా ఉండేదనంటే నేను ఊపిరి పీల్చుకున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు ఆ చెస్ట్ లో పెయిన్ వచ్చేది. బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ లీవ్ చేసినప్పుడు ఆ పెయిన్ అనేది వచ్చేది. నా బ్రీతింగ్ కూడా నేను స్టాప్ చేసేస్తూ ఉంటా. అంటే తీసుకుంటా ఉంటే మళ్ళీ ఎక్కడ పెయిన్ వస్తుందా అని ఒకసారి తీసుకొని ఎక్కువసేపు ఆపేస్తూ ఉంటా. అది అబ్నార్మల్ గా ఉండేది నా బ్రీతింగ్ కూడా. కానీ ఇప్పుడు బ్రీతింగ్ కానీ, నా హెల్త్ కానీ, నా పెయిన్స్ కానీ అన్ని కంట్రోల్లోకి వచ్చేసినాయి ఒక్క హీమోహిమ్ ద్వారా.
సో దీని నుంచి నేను తీసుకున్న రిజల్ట్ కి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఏజ్ లో, ఈ 50 ఏజ్ లో చాలా మంది బాధపడుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ తో. తెలియకుండానే లేడీస్ చాలా మంది ఇళ్లలో మోస్ట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి నేనేమైనా హెల్ప్ అవ్వగలను అని చెప్పి ఈ బిజినెస్ చేద్దామని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నా. అదే నా దగ్గరికి కనుక ఈ హీమోహిమ్ రాకపోయి ఉంటే కాదు, నా మాస్టర్ నా దగ్గరికి రాకపోయి ఉంటే, నన్ను ఇన్వైట్ చేయకపోయి ఉంటే, సో నథింగ్, నేను ఇప్పటికీ ఇంట్లో పడుకొని ఉండేదాన్ని, మీ అందరి ముందుకు వచ్చేదాన్ని కాదు. సో థ్యాంక్స్ టు అటామీ, థ్యాంక్స్ టు హ్యాంగిల్ పార్క్ గారు. సో ఆయన లైఫ్లో జరిగిన హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ సో మచ్. I love Atomy. So I do Atomy. So thank you so much.